హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాం. మొత్తం 40 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, పిన్నోళ్ళు, అక్కోళ్ళు, చెల్లి, తమ్ముడు, అత్త, ఇలా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. బస్ పికప్పింగ్ అయితే మా బావగారి ఇంటి దగ్గరే. మేమైతే బస్ ఎక్కేసి సీట్లు మొత్తం అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో. అండ్ లగేజ్ కూడా మొత్తం సర్దేసుకున్నాం. అండ్ ఈ ట్రిప్ అంతా మేనేజ్ చేసేది మా చిన్నబాబు గారు. మన అవసరం ఉంటే నాకు చెప్పండి అనేసి అక్కడ చెప్తున్నారు. ఎవరికి సీట్ లేదు, 2 సీట్లు ఉన్నాయి. సీట్లు లేదు. బావగారు అయితే జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి, అల్లరి అలాంటి ఏం చేయకుండా కామ్గా వెళ్ళి కామ్గా రండి జాగ్రత్తగా అనేసి చెప్పారు. బస్సు బయలుదేరింది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మా బావగారు చెప్పి 10 నిమిషాలు కాలేదు. మా వాళ్ళు అయితే చూడండి ఏం చేశారో. అండ్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా బస్ అయితే పంచర్ అయింది. పొద్దుటూరు అవుట్స్కట్స్ లో పంచర్ అయ్యింది. చుట్టూ మొత్తం చీకటే ఉంది. అలాగైతే పంచర్ 1 గంట 2 గంటలో అయిపోవాలి. నట్లు తీసేది ఇది మిషన్ వాళ్ళు మర్చిపోయారు అనేసి మళ్ళీ వాళ్ళు ట్రావెల్స్ ఫోన్ చేసి తెమ్మన్నారు ఎవరో కుర్రాన్ని. మేము ఇంటి దగ్గర బయలుదేరింది 9ంటికి. కానీ ఆ కుర్రాడు వచ్చి మొత్తం టైర్ పంచర్ కంప్లీట్ అయ్యే వాటికి 2:30 అయింది. చాలా టైం అయితే ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మొత్తానికి టైర్ పంచర్ అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే బస్సు ఎక్కేసాము. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా లేట్ అవడంతో ఇంకా అందరూ నిద్రపోయారు. బెంగళూరులో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉందబ్బా.
ఇక్కడ పోలీసు వాళ్ళు హెల్మెట్ లేదని ఆపేస్తున్నారు. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. అండ్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇద్దరికి హెల్మెట్లు ఉండాలి. మనకైతే ఒకళ్ళు ముందు కూర్చున్న వాళ్ళకి పెట్టుకోవడానికే ఇబ్బంది. ఇక్కడ ఇద్దరికి హెల్మెట్ ఉండాలి అనేసి రూల్ అంట. We should do tonight again, even in another lifetime, baby. And let's do tonight again. Those wicked problems are evaporating. Baby, I'm just guessing, but I've got a feeling. Whoa, we could dance all night. Whoa, at the end of time, we could do tonight again, even in another lifetime. చెప్పు చెప్తున్నావు చెప్పు. ఈరోజు వార్తల సమాప్తం. ఒకసారి చెప్పు గురు ప్లీజ్. సాగర్ చాలా మంచివాడు. మొత్తానికి జూ పార్క్ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మార్నింగ్ 11కి ఆ టైంకి రావాలి. చాలా లేట్ అయిపోయింది. 2:30 అవుతుంది. అక్కడ టైర్ పంచర్ అవ్వకపోయి ఉంటే ఆ టైంకి వచ్చేసేవాళ్ళం. టైర్ పంచర్ వల్ల ఈ టైంకి రావాల్సి వచ్చింది. ఇంకా లేట్ అయిందనేసి మొత్తం తింటున్నారు ఇక్కడ కూర్చొని. మేమైతే లంచ్ చేసేసి జూ పార్క్ అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. జూ పార్క్ లోపల చాలా ఎంజాయ్ చేసాము. మేమైతే సఫారీకి వెళ్ళాము. సఫారీ చాలా బాగుంది. పులులు, సింహాలు, చాలా ఏనుగులు అన్ని దగ్గర నుంచి చూసాము. నెక్స్ట్ వీడియో అయితే అదే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో సఫారీ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు ఉంటా, బాయ్.